హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఇది మన ఛానల్లో ఒక మొదటి వ్లాగ్. అందులో భాగంగా ఈరోజు మేము త్రిమూర్తుల దేవాలయంకి వచ్చాం. ఇది కడప జిల్లాలోని మైలవరం మండలంలో గురప్పస్వామి ఆలయంకు వెళ్ళే దారిలో ఈ దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు స్వామి విగ్రహాలను దర్శించుకుందాం. చాలామందికి ఇక్కడ దేవాలయం తెలియదు. మేము ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఈ దేవాలయం గురించి 10 మందికి తెలియపరచాలని. ఈ దేవాలయం పక్కన అమ్మవారి దేవాలయం కూడా నిర్మించబడింది. ఇప్పుడు మనం చూసినది కొత్తగా నిర్మించబడిన దేవాలయం. ఇంతకుముందు నిర్మించిన దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన మాకు దారి చూపించడానికి తీసుకెళ్తున్నాడు. ఇక్కడి వాతావరణం చాలా పచ్చని చెట్లతో, అలాగే చుట్టూ కొండలతో చాలా బాగుంది. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. ఇక్కడ ఒక కోనేరు, అలాగే చెట్ల కింద అరుగులతో చాలా మంచి అనుభవాన్ని ఇస్తున్నాయి. ఇక్కడి కోనేరులో ఎటువంటి కాలంలో అయినా నీరు ఇంకిపోవని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు. ఇది ఒక విశేషమనే చెప్పాలి. ఎండాకాలంలో కూడా ఇక్కడ నీరు ఇంకిపోవని, అలాగే టేస్ట్ కూడా మారదని ఇక్కడి పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇలా నడుచుకుంటూ ఒక 6 కిలోమీటర్ వెళ్తే పాత గుడికి వెళ్ళొచ్చు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఎద్దుల పందాలు చాలా ఘనంగా జరుగుతాయని ఇక్కడ పెద్దవాళ్ళు చెబుతున్నారు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలనే ఆలోచన ఉంటే ఒకసారి ఇక్కడికి తప్పకుండా వచ్చి చూడాలి. అంత బాగుంటుంది. ఇక్కడ పాతాలయంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఒకసారి ఈ గుడిని కూడా చూద్దాం రండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు కదా. ఇదండి ఇక్కడ త్రిమూర్తుల దేవాలయం యొక్క ప్రత్యేకత. మీరు కూడా ఒకసారి ఈ దేవాలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందరికి వస్తాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ, హరే రామ్.